ఏపీలో కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏపీలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, అనేక మంది సినీ ప్రముఖులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. నిన్నే చాలా మంది అభినందిస్తూ ట్వీట్స్ కూడా చేశారు. తాజాగా నేడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ఫలితాలపై స్పందించాడు. ఎన్టీఆర్ తన ట్విట్టర్లో, ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్టు చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. అయితే ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు అని, కనీసం మాట్లాడలేదు అని, సోషల్ మీడియాలో కూడా గెలవాలని పోస్టులు కూడా చేయలేదు అని కొంతమంది ఎన్టీఆర్ని విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో ఈసారి పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో గెలవడంతో నిన్నే సినీ పరిశ్రమ నుంచి చాలా మంది కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్స్ చేశారు. ఎన్టీఆర్ ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేయడంతో హమ్మయ్య ఇప్పటికైనా చేశావు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి వైరల్ అవుతున్నారు.